జనరల్‌గా ఫిల్మ్ మేకర్స్ కొన్ని షార్ట్స్‌లో హిడెన్ డీటెయిల్స్ యాడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ షాప్‌లో ఇద్దరు నుంచుంటే హీరో వెనకాల క్లాక్స్ ఆగిపోయి ఉంటాయి. అంటే సింబాలికల్లీ అతను పాస్ట్‌లోనే ఆగిపోయాడు అని. ఆ అమ్మాయి వెనక క్లాక్స్ మాత్రం నార్మల్‌గా వర్క్ చేస్తుంటాయి. అంటే షీ ఈస్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అని. అసలు ఆడియన్స్‌కి ఇవి అర్థమవుతాయా? అర్థం అవ్వడం పక్కన పెట్టండి. విల్ దే విల్ నోటీస్ ఆల్వేస్ అనిపిస్తది. దానికి ఫిల్మ్ మేకర్స్ రెగ్యులర్‌గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే వాళ్ళు నోటీస్ చేయకపోయినా ఆడియన్స్ సబ్‌కాన్షియస్‌లీ ఫీల్ అవుతారు అంటారు. అప్పుడే 'ఓకే బంగారం' సినిమా చూశాను. అందులో క్లైమాక్స్‌లో ఓ కపుల్ ఓ ముసలామెను వెతుకుతూ గొడవ పడుతుంటారు. బట్ ఆ గొడవలు ఎలా ఉంటాయంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకి వేరే విషయాల మీద గొడవ పడుతున్నట్టు. ఇద్దరు పూర్తిగా ఓపెన్ అప్ అవ్వరు. అందుకే ఈ వర్షంలో ఆంటీని వెతికే సీన్‌లో గొడవల షాట్స్ అన్నీ విండోస్ బయట నుంచి ఉంటాయి. ఈ డీటెయిలింగ్ మనకు అప్పుడు అర్థం అవ్వదు. మనకి సబ్‌కాన్షియస్‌లీ వీళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు ఏంటి అనే ఫ్రస్ట్రేషన్ పుడుతుంది. బట్ ఆ ఫ్రస్ట్రేషన్‌ని ట్రిగ్గర్ చేసింది ఈ వర్షంలో కార్ విండోస్ వేసి ఉండడం అనేది మనం గ్రహించాం. సబ్‌కాన్షియస్‌లీ ఫీల్ అవుతాం. విండోస్ వేసి ఉంచడం అంటే దే ఆర్ మాస్కింగ్ దేర్ ట్రూ ఫీలింగ్స్ అన్నట్టు. అందుకే మీరు గమనిస్తే కార్ విండోస్ దించేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. ఇద్దరు ఓపెన్‌గా యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ అడ్రెస్ చేస్తూ మాట్లాడుకుంటారు. సబ్‌కాన్షియస్‌లీ డైరెక్టర్స్ యాడ్ చేసిన హిడెన్ డీటెయిల్స్‌ని మనం ఫీల్ అవుతాం. దానికి ఈ సీన్ ఓ మంచి ఎగ్జాంపుల్. ఈ సీన్‌లో కపుల్ లాగా నేను సబ్స్క్రైబర్స్ కోసం వెతుకుతున్నాను. మొహమాటం అనే విండోస్ వల్ల ఓపెన్‌గా అడగలేకపోయాను. ఇప్పుడు విండోస్ దించేసా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.